గద్దర్ను మీరు ఎంత పెద్ద ఆయన ఎంత ఆదరించి ఆయన మీద ఒక హాల్ పెట్టి అవన్నీ చేశారు కదా మీరు. గద్దర్ ఏం చెప్పాడు? గద్దర్ ఏం ప్రచారం చేశాడు? గద్దర్ను ఇవాళ మీరు ఆయన్ను ఆకాశానికి ఎత్తివేశారు. బాగానే ఉంది, మేము కూడా సరే గద్దర్ మాకు గతంలో ఒక గద్దర్ గుర్తున్నాడు, ఆ గద్దర్ను మీరు గౌరవించడము, ప్రజలు కూడా గద్దర్ అంటే ఉండే గౌరవం. కానీ గద్దరు అభిప్రాయాలు, గద్దర్ లాంటి కవి లేదా అటువంటి సాహిత్యకారుడు లేదా అటువంటి పాటలు పాడేటువంటి మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? సాహిత్యం నుంచి, విరసన నుంచే వచ్చాడు. విరసన లాంటి సంఘం ఉండబట్టే ఇటువంటి కళాకారులు వచ్చారు. ఇవన్నీ దేని చరిత్ర చూడకుండా విరసన సభను, అది కూడా ఫ్యాసిజం మీద సభ జరగనివ్వకపోవడం అనేది నా దృష్టిలో కాంగ్రెస్ పార్టీ చేసిన పెద్ద పొరపాటు. ఎందుకంటే మీరు దేశ స్థాయిలో ఇవాళ ఫ్యాసిజం వస్తున్నది, నెహ్రూ దగ్గర నుంచి పడదాకా మీరు మాట్లాడారు. ఫ్యాసిజం చర్చ జరిగితే ఫ్యాసిజం ఎంత భయానకమైంది, ఎన్ని లక్షల మందిని చంపారు, అసలు హిట్లర్ ఎంత దుర్మార్గుడు. అంటే అటువంటి ఒక దుర్మార్గ చరిత్ర హిట్లర్, ముసలోని ఏం చేశాడు, హిట్లర్ ఏం చేశాడు, మీరు ఇవన్నీ చరిత్రలో భాగం. దాని నుంచే అంతర్జాతీయ సంస్థ ఒక యునైటెడ్ నేషన్స్ అక్కడ మానవ హక్కుల ముషాయిదాలో స్పష్టంగా చెప్పారు, స్వేచ్ఛా స్వతంత్రం లేకపోతే ప్రపంచంలో రిబెలియన్స్ వస్తాయి, తిరుగుబాట్లు వస్తాయి. రాకుండా ఒకవేళ మీరు నివారించాలంటే ఒక స్వేచ్ఛాయుత ప్రపంచాన్ని మనము నిర్మించాలి. మానవ హక్కుల స్నేహపూరితమైన మానవ హక్కులు వికాసం చెందేటువంటి ఒక ప్రపంచాన్ని నిర్మించాలి అని ఒక ముషాయిదా తయారు చేశారు అన్ని రాజ్యాలను కూర్చొని. దాంట్లో మనం కూడా భాగమే, భారతదేశం కూడా భాగస్వామ్యం పంచుకున్నది. అంతర్జాతీయ హక్కులు, అంతర్జాతీయ నిషేధాలు, భారత రాజ్యాంగంలో మాట్లాడుకునే స్వేచ్ఛ, ఇవన్నీ కూడా కాదని, రాజ్యాంగాన్ని కాదని ఒకవేళ ఇలాంటి నిర్బంధాన్ని ఉపయోగిస్తే దాని పర్యవసానం ఏమిటో మనము ఇటలీలో చూసాం, దాన్ని జర్మన్లో చూసాం. నియంత్రణ వచ్చిన చోట ఆ మా విషయానికి వస్తే ఇందిరాగాంధీ విషయంలో చూసాం. ప్రజలు ఓడగొట్టారు కదా. అంటే ఈ దేశ ప్రజలు నియంతృత్వాన్ని సహించరనేది స్పష్టంగా మనకు తెలిసింది కదా. ఇలాంటి చారిత్రక అనుభవం ఉన్నప్పుడు కూడా ఒక సభ పెట్టుకొని పోవడం అనేది నిజానికి నా దృష్టిలో సభలు పెట్టుకోవాలా అవుద్దా, మీకు హాల్ మీటింగ్ వరకు అయితే. పబ్లిక్ మీటింగ్ కూడా రాజ్యం యొక్క అనుమతి అవసరం లేదు, కానీ అక్కడ కొంత ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అది మనం రాజ్యానికి పోలీసు వాళ్ళకి చెప్పి ఇట్లా మేము ప్రొసెషన్ తీస్తున్నామంటే దానికి ఆ రెగ్యులేట్ చేయడం కొరకు వాళ్ళు అవసరం ఉండొచ్చు. కానీ నా దృష్టిలో ఎవరైనా హాల్ మీటింగ్ పెట్టుకుంటున్నారంటే ప్రభుత్వం యొక్క జోక్యం కానీ ప్రభుత్వం యొక్క అనుమతి కానీ అవసరం లేదు, అవసరం ఉండకూడదు. ఎందుకంటే మీకు ఎప్పుడు శాంతి భద్రతలే ఆలోచిస్తారు, మేమేమో స్వేచ్ఛ, స్వతంత్రము, సామాజిక మార్పు, మంచి సమాజం మేము ఆలోచిస్తాం. మీకు ఎలా కాపాడాలి, అధికారం ఎట్లా కాపాడాలి మీరు ఆలోచిస్తారు. ఇది ఉంటుంది నిరంతరం ఘర్షణ. కానీ మాట్లాడుకునే హక్కు చెప్పు మాకు ఉండాలి కదా, పౌరులుగా నాకు మాట్లాడుకునే హక్కు ఉండాలి కదా. ఈ భయానకమైన వాతావరణం ఏదైతే ఇప్పుడు సమాజంలో ఉందో ఢిల్లీలో అయితే మీరు ఊహించలేరు. మేము శాంతి చర్చల కొరకని ఒక ప్రయత్నం చేస్తే ఒకే రోజు ఒక ఉత్తరం కూడా రాశాము హోంమంత్రికి, ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. ఆదివాసీ ప్రాంతాల్లో ఏం జరుగుతున్న విషయం కూడా రాసే మర్నాడు 8-9 మంది ఢిల్లీ యూనివర్సిటీ పిల్లల్ని పట్టుకెళ్ళి బట్టలు ఇప్పు అనుకుంటే పోయి ఏంటి అసలు ఇది ప్రజాస్వామ్యమా, ఇది రాజ్యాంగబద్ధ సమాజమా, చట్టబద్ధ పాలన, దేని మీద మీరు పాలిస్తున్నారు, ఏ ప్రమాణాల మీద పాలిస్తున్నారు? అది కేంద్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఆస్థాని ఎంతో ఉన్నట్టు పాటను కొట్టి మిమ్మల్ని తీసుకొచ్చారు. మీరు గెలవడంలో వాళ్ళు చేసిన పొరపాట్లన్నింటిలో ఒక నియంతృత్వ భావం వచ్చిందనేది రేవంత్ రెడ్డి గారు స్వయాన ఒక మాట ఏమన్నారంటే, తెలంగాణ ప్రజలు వాళ్ళ పొట్ట మీద కొట్టినా వాళ్ళు సహిస్తారు, కానీ వాళ్ళు స్వేచ్ఛ మీద దాడి చేస్తే వాళ్ళు సహించరు. అది మీరన్నారు సార్, అది మేమన్నా. స్వేచ్ఛ మీద దాడి చేస్తే సహించరు అని మీరు అన్నారు. మరి వాళ్ళ మీటింగ్ ఎందుకు పెట్టుకొని ఇవ్వలేదు? అందుకే ప్రభుత్వం దీనికి జవాబు చెప్పాలి. ప్రభుత్వాన్ని స్పష్టంగా మేము చేస్తున్న హెచ్చరికనండి లేదా మేము ఇస్తున్న వాళ్ళకున్న సలహానండి
భవిష్యత్తులో ఏ సంస్థ హాలు మీటింగ్ పెట్టుకుంటామన్నా లేదా పబ్లిక్ మీటింగ్ పెట్టుకున్నా తెలంగాణలో ఏ దాని మీద నియంత్రణ లేకుండా, దాని మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇవ్వవలసిందిగా ఇవాళ విరసం ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో స్పష్టంగా చెప్పదలుచుకంటే స్వేచ్ఛ అనేది మనిషిని, సమాజాన్ని, నాగరికతను నిర్వచిస్తుంది. స్వేచ్ఛ లేని సమాజము అది మానవ సమాజమే కాదు, మనిషికి ఉండేదే స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛనే మీరు తీసుకున్న తర్వాత మీరు ఎందుకు పరిపాలిస్తున్నారో, మీరు ఎందుకు అధికారంతో, రాజ్యం ఎందుకు వచ్చిందో, రాజ్య ఆవిర్భావం ఎందుకు జరిగిందో, మానవ చరిత్రలో జరిగిన సంభాషణ అంతా అర్థం లేకుండా పోతుంది. కనుక ఇవాళ మేము ఈ ప్రెస్ క్లబ్ నుండి మీకు ఒక హెచ్చరికలాగా ఏంటంటే, ఇక భవిష్యత్తులో మీరు పోలీస్ యంత్రాంగానికి, పోలీస్ని ఇక్కడ తప్పడానికి ఏం లేదు, నేను కమిషనర్ గారితో మరి ఇబ్బందులు ఉన్నాయి, మాకు కూడా కంట్రోల్ ఉంటుంది అంటున్నాడు ఆయన. మా చేతిలో లేదు కదా అంటున్నాడు. అంటే ఇది రాజకీయ నిర్ణయమే. ఎక్కడైనా పోలీసులు వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు, నేను ఒక మాట కూడా చెప్పాను ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు, మీరేం పని చేయవలసిన అవసరం లేదు, మీరు పోలీసు వాళ్ళకి స్వేచ్ఛగా మీరు ఏ పని అయినా చేసుకోండి అంటే మీకు అపోజిషన్ పార్టీ అవసరం లేదు, వచ్చే ఎన్నికలు వాళ్ళే ఓడగొడతారు మిమ్మల్ని. ఇక్కడ కూడా పోలీసులకు సర్వ అధికారాలు ఇస్తే ఆ రాజకీయ పార్టీ నిలవదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం వేరంటే అట్లా ఉంటుంది వాళ్ళే. కానీ మీ ఆలోచన భిన్నంగా ఉండాలి కదా, రాజకీయ వ్యవస్థ భిన్నంగా ఉండాలి కదా. కనుక రాజకీయంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం పునఃసమీక్షించాలి. తెలంగాణ ప్రభుత్వము ఆలోచించకపోతే పర్యవసానము చాలా, అంటే తెలంగాణ ప్రజల వరకైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజలు మరింత బాధను అనుభవిస్తారు. అలాగే తెలంగాణ ప్రజలకు ఉండే ప్రజాస్వామ్యమైనటువంటి భావాలు, ప్రజాస్వామ్య సంస్కృతి ఏదైతుందో అది మళ్ళీ ఒకసారి ఉద్యమ రూపం తీసుకోకుండా, అది ఆ ఉద్యమం ఏ రకంగా ఉద్యమాలు తీసుకుంటే కానీ తప్పకుండా ఉద్యమాలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే నియంతృత్వం నుంచి, నిజంగా నిర్బంధం నుంచి ఉద్యమాలు వస్తాయి. నిర్బంధాన్ని ఎంత తగ్గితే ఉద్యమాలు అంత సాఫీగా జరుగుతాయి. మీ నిర్బంధం పెంచుకొని ఉద్యమ స్వరూపం కూడా మారుతుంది. కనుక ఇది చరిత్రను కాస్త దృష్టిలో పెట్టుకొని ఇవాళ నిన్న విరసం సభ జరగనివ్వకపోవడాన్ని మేము ఖండిస్తున్నాం. ఇది నిజంగా చాలా విషాదమని మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వము ఆలోచించే భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దనేటువంటిది ఈ సభ ద్వారా మనందరి ద్వారా మీ అందరి అంటే దాన్ని రిప్రజెంటేటివ్గా ప్రభుత్వానికి చెప్తున్నామని అందుకొరకే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. మన ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఫ్యాషన్ కూడా మాట్లాడేవాళ్ళు ఫ్యాషన్ గురించి కూడా మాట్లాడతారు. కానీ జరిగింది మాత్రము నా దృష్టిలో చాలా బాధాకరమైన నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. విరసం వాళ్ళు ఇట్లా ఒక సభ జరగనివ్వలేదు కాకుండా ఈ సభలు కొనసాగించాలి. ఎంత కష్టమైనా, ఏ పోరాటమైనా, ఏ పద్ధతి అయినా మన అయ్యో మీటింగ్ జరగలేదు రేపు భవిష్యత్తులో మీటింగ్ పెట్టుకోలేము అనేటువంటి కాకుండా తప్పకుండా మనం సభలు పెట్టుకోవాలి, మీటింగ్లు పెట్టుకోవాలి, మనం మాట్లాడాలి, తెలంగాణకు ఉండే ప్రజాస్వామ్య సంస్కృతిని కాపాడుకోవాలి.